నీతి దోహి అనేటువంటి ఒక పోయం ఇచ్చారు మనకి. దానిలో ఒకటి రాశాడు, బిహారీ సత్యసాయి అనేటువంటి ఆయన ఒకటి రాశాడు. 2 పోయమ్స్ ఇద్దరు రాశారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒక పోయం ఈ పైన ఇచ్చినటువంటి ఒక పోయం ఉంది. ముందు అది మనం చెప్పుకోవాలి. వాటిలో ఉండేటువంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. అందుకని फलवाले जो तरु होते हैं धरती तक नम जाते, बिना फलवाले वृक्ष व्यर्थ ही अपनी अकड़ दिखाते. నేలలో తడిసినటువంటి మొక్కలు మనం చిన్న చిన్నవి పెట్టి ఎలాగైతే పెద్దవై వస్తూ ఉంటాయో అవి కూడా ఏంటి ఫలవాలే వృక్ష పళ్ళనిచ్చేటువంటి చెట్లు ఎప్పుడు కూడా వినమ్రంగానే ఒదిగి ఉంటాయి. అవి కూడా ఎప్పుడు పళ్ళనిచ్చేటువంటి చెట్లు నేను దేశం కోసం ఇంత త్యాగం చేశాను, ప్రజలందరికీ నేను పళ్ళనిస్తున్నానని చెప్పి ఎప్పుడు గర్వంగా చెప్పకూడదు. జో వినమ్రకే భావం ఎప్పుడు కూడా వినమ్రంగా నిల్చొని ఉంటాయి. ఆ పళ్ళనిచ్చేటువంటి చెట్లను చూసైనా నేర్చుకోండి అని చెప్తారు. వినమ్రంగా ఉండడం ఇట్లాగో ఎక్కువ పళ్ళనిచ్చేటువంటి చెట్లని చూసి కూడా నేర్చుకోండి అంటారు. అప్పని అక్కడ దిక్కాతే నేర్చుకోండి. ఎంత గర్వంగా అవి తలలో ఉంచుకుంటాయి. నేను పళ్ళనిస్తున్నాను, నేను బాగా చదువుతున్నాను, నేను బాగా మాకు ధనం ఉంది అని బిర్ర మీద కొడుతూ మనం అంత అతిశయోక్తి పోకూడదు మనం. కాబట్టి వినమ్రంగా ఉండాలి. చెట్టు ఎప్పుడు మనకి వినమ్రంగా ఉండమని చెప్తోంది. ఎప్పుడూ చిన్న చెట్టు చక్కగా ఎదుగుతూ పెద్దగా ఇదో ఫలదారి వృక్షంకో ఫలదే చెట్టు ఎప్పుడు పడనిచ్చేటువంటి చెట్లు చక్కగా మనకి కయ్యి తరహకి ఫలదే కయ్యి పేరు మనకి చాలా చెట్లు రకరకాల పళ్ళనిస్తుంది మనకి. అవి ఎప్పుడూ కూడా నేను పళ్ళనిస్తున్నానని చెప్పి గర్వంగా అంత పొంగిపోతుంది. ఎందుకంటే ప్రకృతి సహజం కాబట్టి ఇస్తున్నాం. మనుషులను కూడా అంతే. పెరగాలంటే వినమ్రంగా ఉండాలి. అంతేగాని నాకు అది ఉంది ఇది ఉందని చెప్పి మనం ఎప్పుడు కూడా అలాంటి భావంతో ఉండకూడదు. మనం ఎంత ఉన్నా మనకి ఎంత ధనం ఉన్నా కూడా మనం వినమ్రంగా ఉండాలి. ఒదిగి ఉండే స్వభావాన్ని కలిగి ఉండాలి. కానీ ఏదో గొప్పగా ఫీల్ అయ్యి అలా స్వభావాన్ని బట్టి మనం కలిగి ఉండకూడదు. స్కూల్కి వచ్చామంటే బినా గొప్ప అంతా కూడా ఒకటే. మనం అందరం కూడా కలిసి కూర్చుంటాం, అందరం యూనిఫామ్ వేసుకుంటాం, యూనిటీ కొరకు అందరం ఒకటిగానే ఉంటాం. కాబట్టి ఏంటి ఎలాగైతే మనం ఇంత చక్కగా ఉంటామో ఒక చెట్టు నుంచి నేర్చుకో. ఎంత వినమ్రంగా ఉండాలనేటువంటిది చక్కగా ఒక చెట్టు నుంచి నేర్చుకోవాలి కదా. సరే వన వృక్ష ఫలదార్ నమ్రతా సే జీవన్ సరసాము. ఎంత నమ్రంగా వినమ్రంగా చక్కగా ఒక్క చెట్టు నీళ్లు పోసి ఒక్క పక్క నీళ్లు పోస్తే గోల్డెన్ పండిస్తుంది మన చెట్టు. అసలు నీళ్లు పోయకపోయినా కూడా మనకి కొన్ని చెట్లు అసలు పడనిస్తుంది చక్కగా. కాబట్టి ఏంటి గౌరవంగా వినమ్రంగా ఎలా ఉండాలో పడనిచ్చేటువంటి చెట్లను చూసి నేర్చుకో. దాని గురించి నేర్చుకోవాలి. ముందు వినమ్రంగా ఉండటం అనేది నేర్చుకోవాలి. ఎక్కడికి పోయినా ఈ గర్వంగా ఉండటం అనేది పనికిరాదు. ఏం చేసుకుంటాం గర్వం ఎందుకు పనికిరాదుగా గర్వంగా ఉండేది ఎందుకు పనికిరాం మనం. కాబట్టి ఏంటి ఉన్నంతలో చక్కగా ఉండాలి, వినమ్రంగా ఉండాలి. సాదాసీదా జీవనం గడిపేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నాం. కాబట్టి మనకి ఈరోజు ఉన్నదాంట్లో తృప్తి పడాలి. కానీ వినమ్రత అనేది అసలు మంచి పదాన్ని ఇచ్చాడు ఆయన కవి. కాబట్టి ఎప్పుడూ కూడా మనం వినమ్రంగా ఉండాలి. ఫలదారి వృక్షం ఇంకో పోతే మనకి చుట్టూరై పడనిచ్చేటువంటి చెట్లు బాగా వినమ్రంగా ఉండండి, చక్కగా ఉండండి, నిదానంగా ఉండండి, నమ్రతాభావంతో ఉండండి, సాధు స్వభావం కలిగి ఉండేది అని చెప్పి చక్కగా చెప్తోంది. ఒక చెట్టు జీవం లేని చెట్టు చెప్తుంది. జీవం ఉన్నటువంటి ప్రాణులు మనలాంటి మానవులందరూ కూడా ఎప్పుడెప్పుడు ఇతరులకి హాని చేద్దామా, వాడి పత్రం చెందింది చూసి మనం ఆనందిద్దామా, ఈ తత్వంలోనే ఉన్నాం. కాబట్టి వినమ్రమైనటువంటిది అసలు రావట్లేదు జనాలలో. మరి ఎక్కడో లోపం జరుగుతున్నదో ఏంటో మనకైతే తెలియదు. తల్లిదండ్రులను చూసుకొని పిల్లలు కూడా ఈ రోజున మనం చాలామందిని చూస్తున్నాం. పెద్దవాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆశ్రమాల్లో పడేసి వాళ్ళని కూడా అమ్మ నాన్న ఎంత కష్టపడి మనల్ని పెంచారు, చదువు చెప్పించారు, మనకు ఒక మంచి సముద్ర స్థానం కల్పించారు, ఒక గొప్ప పదవిని కల్పించారు మనకి అని ఒక్క ఆత్మీయతాభావంతో చక్కగా పొద్దున ఉందని అమ్మ తిన్నావా, లేచావా, ఏమైనా తీసుకున్నావా, టిఫిన్ ఏదో ఒకటి బిడ్డ చక్కగా అడిగితే తల్లి పొంగిపోతుంది. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా బిడ్డ దగ్గర ఉండాలని కోరుకుంటారు. మగపిల్లల దగ్గర ఉంటే అక్కడే పిల్లల్ని చూసుకుంటూ చక్కగా హాయిగా తనువు చాలించాలని చెప్పి అంత చక్కగా కోరుకునేటువంటి నమ్రతగా వినయంగా మనల్ని చక్కగా పెంచి పెద్ద చేసిన అమ్మ వాళ్ళని నాన్న చూడటానికే ఈ రోజున కష్టమైపోతుంది. గ్యారంటీ అంత మటుకు ఎంతమంది ఎన్ని రకాలుగా మనం చెప్పుకోవట్లేదు. వాళ్ళు అమెరికాలో ఉన్నారు, పిల్లలకు తల్లిదండ్రులు తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేసినారు. ఎక్కడైనా ఉందా ఇది?
తీసుకెళ్తే ఏమైంది, వాళ్ళ దగ్గరే ఉంటారు కదా హాయిగా అనే స్వభావం వాళ్ళ కలగట్ల. ఎందుకనో మరి వాళ్ళు ఏమైనా వాళ్ళ జీవితాలకు అడ్డం వస్తున్నారనో ఏమో. ఇలా అంటే ఏంటి, వినమ్రతాభావంతో ఉండాలి. ఒక నోరు లేని జీవం లేని చెట్టు మనకి చెప్తోంది, ఒక పాయింట్ ఇచ్చేటువంటి చెట్టు మనకి ఇలా చెప్తోంది. కాబట్టి ఎప్పుడూ కూడా వినమ్రంగా ఉండాలి, నమ్రతగా ఉండాలి, సాధారణ జీవనాన్ని గడపాలి మనము అని చెప్పి ఇలా చెప్తుంది అని చెప్తున్నాడు. బుల్బుల్ మీఠా బోలి కోయల్ ప్యాజ్ సభి కోపాయే. బుల్బుల్ పిట్ట కూడా తీగా పాడుతుంది, కానీ కోయిల పాడినంత ఆస్వాదించేటువంటి తత్వం మానవుల్లో లేదు. అది పాడుతుంది, ఇది పాడుతుంది, కానీ దాని పాటని మనం ఎవరిని కూడా వినము. ఎందుకనో కోయిల కనుక ఒక్క తరగ పాడుతూ చెట్టు మీద కూర్చొని చక్కగా పాడుతూ ఉంటే వినాలి అనిపిస్తుంది. అంతకన్నా కఠోరంగా బుల్బుల్ కూడా ఏం పాడలేదు, అంటే అంతకన్నా ఎక్కువ అన్నాడు. కాబట్టి కోయిల గొంతుని ఎక్కువ మంది ఇష్టపడతారు అని చెప్తారు. పరే కొవ్వెక్కి బోలి ఉస్కు అపమానిత తెరవాయి. కాటిలాగా అరిచి అలా ఉండకూడదు, మనం అంత మౌనంగా ఉండకూడదు, కాటిలాగా అనుకోకూడదు, మనం మౌనం పాటించాలి. మనం ఏదైనా సందర్భం వచ్చేప్పుడు కాటిలాగా పందెం చేసి గలగలా మాట్లాడకూడదు. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఈ మాట మాట్లాడచ్చా పెద్దవాళ్ళని, ఈ మాట మాట్లాడకూడదా, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలా చేయకపోతే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచించాలే. కానీ కాకిలాగా 10 కాకులు చుట్టుముట్టుకొని ఎంత బీభత్సంగా అరుస్తుండయో అది వద్దు మనకి, అసలు ఆ స్వభావమే వద్దు మనకి. అంటే ఏంటి, ఎక్కడా అలజడి కలిగించకూడదు, మనం కాకిలాగా అరవకూడదు, ఆ భావమే మనలో వద్దు అని చెప్తున్నాడు. కవ్వెక్కి బోలి ఉసుకో అపమానిత తెరవాయే. అంటే ఇది కాకిలాగా అవమానించబడే కన్నా మరి హంసలాగన్నా 10 రోజులు బతికితే చాలా వాళ్ళని చాలామంది మనం ఉన్నాం. కాబట్టి ఏంటంటే పడనిచ్చేటువంటి బిల్బుల్ కోయల్ బనో నా బోలి కొవ్వెక్కి అప్పుడో. కాకిలాగిన నుండి కోయలు అయినటువంటి ఏవి మారుతాయా. మానవ సంగీతాలు కూడా అంతే, మార్చుకోవాలి కొన్ని పరిస్థితుల్లో. మనం మార్పు రాకపోతే ఎలా జరుగుతుంది ఈ ప్రపంచం అనేది ఆలోచించుకోవాలి. పౌరుషంగా మాట్లాడదు, వినమ్రంగా ఉండాలి. చదువుకుంటున్నాం చక్కగా నమ్రతాభావంతో రావాలి, చక్కగా స్కూల్కి పెద్దవాళ్ళని గౌరవించాలి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి ఏమైనా సహాయం చేయాలి. మనం ఒక్క పండుగ ఉన్న చెట్లను చూసి నేర్చుకోండి, నా వినమ్రంగా ఉండండి రా అని చెప్తుంది పండు. అలాంటి తీపినిచ్చేటువంటి పళ్ళనిచ్చేటువంటి ఫలజాతులు కూడా మనకి చెప్తున్నాయంటే మన బ్రతుకు ఎంత హీనంగా ఉందో చూసుకుంటాం. కవి తన మనసులో ఉండేటువంటి భావాన్ని తన గేయం రూపంలో మనకి చెప్తున్నాడు పైకి. పాపం అలా ఉండండి రా, నమ్మకంగా ఉండండి రా అని చెప్పాడు. అంతకన్నా ఏ కవి ఏం చెప్పగలుగుతాడు. బుల్బుల్గా అలా పాడకన్నా కూడా కోకిల పాట బాగుంటుంది అని చెప్తున్నాడు. ఎవరిని అవమానించుకోండి ఈ విషయంలో. కాకిలాగా నువ్వు పెద్దగా అరుస్తావు అని అవమానించుకోండి, కొంచెం తగ్గి ఉండు అని చెప్తాడు. ఏ విషయంలో కూడా గౌరవంగా ఉండు, నమ్రతగా ఉండు, స్వభావాలు మార్చుకో, కొంచెం తగ్గి ఉండు, ఇలా తగ్గితే బాగుంటుంది అని చెప్తున్నాడే. కానీ నువ్వు ఇంత ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పి ప్రస్తుతానికి అసలు ఏ కవి ఎవ్వరు కూడా చెప్పరు. మనకి ఇళ్లలో పెద్దవాళ్ళు చెప్పరు, బయటకు వస్తే ప్రపంచం చెప్పదు, నువ్వు చెట్టుగా మాట్లాడాలని ఎవరు చెప్పరు. వాడిని వాడే కలప చేసుకునే అలవాట్లకి తల్లిదండ్రులు మనకి ఎంతమందికి కారకులు అవుతారు, కారకులు కాదు కదా వాడు కూడా. కాబట్టి వాళ్ళు ఎలా నిన్ను నమ్మి స్కూల్కి పంపుతున్నారు బిడ్డల్ని. నువ్వు మధ్యదారంలో తిరిగి చూడడం వాడికి బానిసైపోయి ఎవడో ఫ్రెండ్తో నువ్వు తిరుగుతూ నీ జీవితాన్ని నువ్వు సర్వనాశనం చేసుకుంటే దానికి తల్లిదండ్రులు కారకులా? వేరెత్తి చూపే రేపు అడిగేది ఎవరు? తల్లిదండ్రులను అడుగుతున్నారు, మీ పిల్లవాడు ఏంట్రా స్కూల్ ఎప్పటి ఊరంతా తిరుగుతాడు, నీ తల్లిదండ్రులకి అవమానమే కదా. అవమానం భరించలేక బిడ్డని ఏం చేస్తాడు, ఒరే ఒక ఇలా చేయకూడదని చెప్పి ఓడి 2 తడవలు తండ్రి చెప్తాడు. మందగించిన ప్రయోజనం లేదనుకో, వాడికి చదువులలో తెలియదు, వాడి ఇంకెక్కడన్నా పనిలో పెడితే బరువు మోసేటప్పుడు బాధ్యతను మోసేటప్పుడు అయ్యో కొంచెం కావాలి కొంచెమైనా ఇంతమంది ఉపాధ్యాయులు ఇలా చెప్పారే, బాగా చదువుకుంటే ఒక్కడికి ముందుకు వేస్తావు జీవితంలో అని చెప్పారే అని అవగాహన చేసుకొని వినమ్రంగా ఉండి తల్లిదండ్రుల మాటని చక్కగా విని మన దౌన మనం కనుక ఉండేటట్టయితే మన ఎదుగుదలని ఎవరు చూడాలి? తల్లిదండ్రులు తప్పి చక్కగా వాళ్ళే మిమ్మల్ని ఎంతో గౌరవించి ఆనందిస్తారు వాళ్ళకి. కాబట్టి అపకీర్తి మడికి తల్లిదండ్రులు ఎప్పుడు తాగూడదు. మనం బలాన్ని వాళ్ళమ్మాయి బలాన్ని వాళ్ళ అబ్బాయి అంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? మధ్యలో ఏం చేయలేదు, ఫీజులు కడుతున్నారు, మంచి బట్టలు ఇస్తున్నారు, అన్ని విధాలుగా మిమ్మల్ని పంపుతున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు కాకి
వాడు కాసిన మంచిగా తీసుకురాని మనం చీర తెచ్చుకుంటే కుదరదు కదా ఇది. అలాంటి స్వభావాన్ని మనం ఉండకూడదు. కాబట్టి ఒక్క పలదాక్షి చెప్తోంది ఏమని, వినమ్రంగా ఉండు, నమ్రతగా ఉండు అని చెప్తుంది. కాకిలాగా అరవపక్కము కాకిలాగా అరవకూడదు, మనం పోయేలాగా మెల్లగా మాట్లాడు, తీపిగా మాట్లాడు, చిక్కగా మాట్లాడు అలా చెప్తోంది మనకి. అలా కవి వర్ణిస్తున్నాడు, మనకు అలా చెప్తున్నాడు. మరి కొవ్వెకి బోలే ఉసుకు అపమానించి తెరవాయి, కాకిలాగా అరిచినందుకు అవమానం పొందరుగా. కాకి స్వభావం అది, నీ స్వభావం ఇది, నా స్వభావం ఇది. మరి కాకిలాగా అరిచి దాని స్వభావం అది కాబట్టి అరుస్తోంది అది. అంతే కదా, ఎవరి స్వభావం వాళ్ళది కాబట్టి స్వభావాలు మొదలుకొని ఎవరు ఉంటారు, ఎవరు ఉండలేం కదా. కాబట్టి ఏంటి, వినమ్రంగా ఉండాలి, నమ్రతగా ఉండాలి. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. కాకిలాగా అలా గలగలా మాట్లాడకూడదు, ఎంత మటుకు ఉండాలో అంత మటుకు ఉండాలి. సీమ ఒక హద్దు అనేది ఉంది కాబట్టి హద్దులోనే ఉండాలి. అందువల్ల మనం చక్కగా పెరుగుతూ ఉండాలి, మౌనంగా చక్కగా గౌరవించబడే స్థానంలో ఉండాలి. కానీ తల్లిదండ్రులకు అవతీర్చేటువంటి పరిస్థితులు మనం ఉండకూడదు. కాబట్టి అలా మీరు చేయకూడదు అని చెప్తుంది. బుల్బుల్ కోయిల్ బనో నా బోలి కొబ్బుల్కో ఒకనవో, కోకిలగా మాట్లాడి కటువుగా మాట్లాడకూడదు. మనం కాకిలాగా కటువుగా మాట్లాడకూడదు, కోయిల్లాగా మధురంగా మాట్లాడాలి. ఒక్కొక్క మాట మాట్లాడితే ఒక్కొక్కళ్ళు మనకు బాధ కలిగిస్తుంది. మాట్లాడితే ఈ మాట అనొచ్చా, ఈ మాట అనకూడదా అన్నట్టుగా ఉండాలి. మాట్లాడకూడదు, కోయిల్లాగా మధురంగా మాట్లాడాలి. పరుష పదజాలంతో అస్సలు మాట్లాడకూడదు, కోకిలలాగా మధురంగా ఉండాలి. కాకిలాగా అరవకూడదు అని చెప్తుంది. కాకిలాగా అసలు అరవకూడదు. మనం కాకిలాగా అరవడం మనకు ప్రయోజనం ఏమీ లేదు కదా. కాబట్టి ఏంటి, 2 కొయ్యాలు వేయించినాడు. పల్వాలే जो तनु होते हैं धरती तक नब जाते बिना पलवाले वृक्ष व्यर्थ अपनी अकड़ दिखाते बनो वृक्ष फलदार नम्रता से जीवन सरसाओ. చెప్పడం నేర్చుకో, నమ్రతగా ఉండు అని చెప్తూ ఉన్నది. తర్వాత బుల్బుల్ మీఠా బోలే కోయిల్ ప్యార్ సభ్యు సేవ్యాలు. బుల్బుల్ అంటే అర్జున, కోయిల యొక్క స్వరాన్ని మనం ఆస్వాదిస్తాం, చక్కగా వింటాం, విని మనం చక్కగా ఆనందిస్తాం. దాని స్వభావం అది, నీ స్వభావం ఇది. స్వభావంలో అంతరాలు ఉంటాయి. కాబట్టి నువ్వు తక్కువ, నువ్వు ఎక్కువ అనేటువంటి మాటలు రాకూడదు. దాని స్వభావం అది కాబట్టి అలా మాట్లాడకూడదు. నా స్వభావం ఎందుకంటే ఇలా మాట్లాడకూడదు. నేను తీయగా భగవంతుడు ఇచ్చిన వరం అది, మనం ఏం చేస్తాం దానికి. కాబట్టి ఎప్పుడు ఈ పోయిట్లో చెప్పేది మటుకు కూడా పెద్దవాళ్ళే ఏర్పడిన నమ్రతగా ఉండాలి. పడవిచ్చే చెట్లు చూసి నేర్చుకోండిరా, చక్కగా వినమ్రంగా ఉండాలి. కాబట్టి ఏంటి, కోయిలలాగా తీయగా మాట్లాడు, కాకిలాగా కటువుగా మాట్లాడుకోకూడదు. దేని విలువ దానికి. కటువుగా మాట్లాడకూడదు. కొన్ని విషయాలు వచ్చినా కూడా సమస్యని సరళంగా పరిష్కరించుకునే మార్గాన్ని అన్వేషించుకోవాలి. కానీ పోట్లాడిపోయి కటువుగా మాట్లాడి వాడి కలిసిమెలిసి ఉండేటువంటి స్నేహితుల మధ్య భేదాభిప్రాయాలు వస్తే ఇక జన్మలో కూడా కలుసుకోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరైనా కోయిలలాగా సరసంగా మాట్లాడాలి, తీయగా మాట్లాడాలి. కాకిలాగా పరుష పదజాలంతో మాట్లాడకూడదు. ఎవరైనా కూడా అంత పరిస్థితికి మనకు దిగజారకూడదు కూడా. కాబట్టి ఇది ప్రపంచం ఇంకోటి కాదు. కాబట్టి కటువుగా మాట్లాడబాకు, చక్కగా తీయగా మాట్లాడు. అంటే ఏంటి, ఇతరులకు హాని కలిగించేటువంటి మాటలుగా నువ్వు మాట్లాడబాకు. చక్కగా మాట్లాడు. నీ స్వభావాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు. కాబట్టి స్వభావాలను అర్థం చేసుకొని మెలగండి అని చెప్తున్నారు. మరి మంచి స్వభావాలు కలిగి ఉంటాం కాబట్టి 10 మంది మంచివాడుగా తయారవుతాం. మనందరం కూడా ఎవడో ఒకడు ఉంటాడు కఠినంగా మాట్లాడేటువంటి వాడి స్వభావం అది వదిలేయండి అంటాం. ఇంకా అందుకనే మనం చేసేదే ఉంది. 10 మంది ఉన్నారు, చదువుకొని వాళ్ళు ఉంటారు. ఎవరే చదువుకోలేము వదిలే వాడే తెలుసుకుంటాడు కదా. రేపు ఏదైనా బరువు పద్ధతిలో చేయలేని పని చేసినప్పుడు అయ్యో చదువుకుంటే అక్షరజ్ఞానం కలిగి ఉంటే నేను ఏదైనా ఒక పని సాధించగలిగేవాడిని, ఈ రోజున లేదు కాబట్టి ఇలా నా పరిస్థితి ఇలా వచ్చింది చెప్పి బాధపడే రోజు రాకూడదు. అది అంటాం. కోయిలలాగా మౌనంగా చక్కగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉండాలి, వినమ్రంగా ఉండాలి. చెట్లించే చెట్ల ఫలాలిచ్చే చెట్ల కూడా మనం వినమ్రంగా గౌరవంగా చూడాలి వాళ్ళని. కాబట్టి ఏంటి, ఇలా కాకిలాగా పోట్లాడుకోకూడదు, కోయిల్లాగా చక్కగా మాట్లాడుకోవాలి. వర్షపద్ధజాలంతో మాట్లాడకూడదు. చెట్లలాగా నమ్రతగా ఉండాలి, నమ్రతాభావంగా ఉండాలి మనం. అది నేర్పింది ఈ బుల్బుల్ కోయిల్ బనో. బుల్బుల్ కోయిల్ అవుతుందా? అవుతుందిగా. ఎవరి స్వభావం వాళ్ళది. కాకి స్వభావం ఆచే స్వభావం అయితే కోయిల స్వభావం చక్కగా మాట్లాడే స్వభావం. जो स्वभाव में जो अंतर होते हैं जो बोलने वाले के स्वभाव में మాట్లాడేటువంటి మాటల్లో
తేడాలు కనబడుతూ ఉంటాయి మనకి. ఆ మాట్లాడేటువంటి వాడు అరే నేను ఇది మాట్లాడాను, ఇది మంచో చెడ్డో నాకు తెలియదు, మాట్లాడే సంగతి అయిపోయింది కదా, ఇక మనం చేయగలిగేది ఏం లేదు ఈ విషయంలో. కాబట్టి అలాంటి స్వభావంలోకి అసలు వెళ్ళద్దు అని చెప్తున్నాడు. సరే నా బౌలి కొబ్బరికి అపనావు, అది కటువుగా మాట్లాడుతున్నది అంటే కటువుగా మాట్లాడకూడదు కదా. మనం కాకి అరుస్తుంటే ఒక తరం ఎడబడుతుంది దాని పాపం, దాని స్వభావం అది అరుస్తుంది, మనం ఏం చేస్తాం, దాని స్వభావం అదే, ఇంకా అరవడమే. అలా అరవద్రా నమ్మకంగా ఉండి కోయిల్లాగా కోయిలను చూసి నేర్చుకోరా చక్కగా ఉంటుందని చెప్తున్నాడు. అంతకన్నా ఏం చెప్పట్లేదు ఇక్కడ. కాబట్టి ఏంటి రెండింటిలో అంతరాలు ఎదగమంటున్నాడు. కవిని వినా ఫల్వాలే వృక్షం కో విషయమే క్యా కహాకే అన్నాడు. ఫలాలు ఇచ్చే చెట్ల గురించి ఏం చెప్పాడు మీకు అని అడుగుతున్నాడు. ఫల్దారే వృక్షకి విశేష బతాయి అన్నాడు. ఫలాలు ఇచ్చే చెట్లకు గొప్పతనం మీకు అని అడుగుతున్నాడు. బుల్బుల్ కవ్వే మీ క్యా అంత స్పష్ట కీజియే అన్నాడు. కాకి కోయిలకి ఉండేటువంటి స్వభావంలో ఉండేటువంటి తేడా ఏంటి అని అడుగుతున్నాడు. 3 క్వశ్చన్ అడుగుతున్నాడు. కవి బినా ఫల్వానే వృక్షం విషయమే క్యా కహా హై, ఫలాలనిచ్చే చెట్ల గురించి కవి ఏం చెప్తున్నాడు అంటున్నాడు. తర్వాత ఫల్దారే వృక్షకి విశేషకై, ఫలాలనిచ్చే చెట్ల యొక్క గొప్పతనాన్ని వర్ణించండి అని చెప్తున్నాడు. బుల్బుల్ और कव्य में అంత స్పష్ట ఇచ్చి అన్నాడు, ఈజీ అన్నాడు, స్పష్టంగా చూపించండి అన్నాడు. 3 క్వశ్చన్లు రాసిన చూసుకోండి, నోట్స్ రాయండి, హోంవర్క్ చేయండి. మాట్లాడకూడదు. తొందర वृक्ष की विशेषता बताएंगे. ये 2 क्वेश्चन राष्ट्रीय ఫస్ట్ కవి ఫలవాలే వృక్షం విషయం కింద ఫలాలించే చెట్ల గురించి ఏం చెప్పాడు కవి, అది ఆ క్వశ్చన్ రాయమన్నాడు. తర్వాత ఫలాల వృక్షకి విశేషంగా ఫలాలించే చెట్ల గురించి ఏం చెప్పాడు కవి, ఆ 2 క్వశ్చన్లు రాయండి. తొందరగా రాసుకోవాలి.